For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అమ్మ ఏం జరిగింది అసలు? ఎలా జరిగింది? ఏం జరిగింది? ఆ రోజు మీరెక్కడున్నారు? మేము ఇంటికారే ఉన్నాను మేడం. ఆదివారం సండే రోజు అది. సండే రోజు మేము ఇంటికారే ఉంటే సాయంత్రం పూట 5 గంటలకి సమయం పూట వాన పడతా ఉంది. పిల్ల వాష్రూమ్కి వెళ్ళేసి వస్తారామా అని వెళ్ళింది. వెళ్తే ఆయన ఎప్పుడు వెళ్ళారో మాకు తెలియదు. ఆయన వెళ్తా నేను చూడలేదు, ఆయన అక్కడే ఉన్నారేమో నాకు తెలియదు. అంటే వర్షం పడుతున్నప్పుడు పాపను ఒక్కదాన్ని పంపించారు మీరు? అక్కడ దాకా వెళ్ళి నేను వదిలేసి వచ్చా పాపని. చివరి బాత్రూమ్ లో పాప ఉంది. నేను అక్కడ దాకా వెళ్ళి పాపను వదిలేసి వచ్చాను. నేను నీళ్ళు ఇద్దామని చిన్నపల్లి ఏడుతుంటే లోపల పొనుకబెట్టి హౌస్ కాడికి వెళ్ళి నీళ్ళు తోరుకున్న పాటికి ఇలా బాత్రూమ్ కూర్చుంటూ ఉంటుంది అని అనుకున్నాను. అంతలో కాకేయంగానే పరిగెత్తుకొని వెళ్లే లోపు నన్ను గుద్దుకొని వెళ్ళిపోయారు ఆ మనిషి అన్న. అంటే బాత్రూమ్ లో నుంచి వాడు గుద్దుకొని వచ్చేసాడు అన్నమాట. సందులో నుంచి నేను వెళ్ళిపోతున్నాను వచ్చేసేసారు. నన్ను గుద్దుకొని వెళ్ళిపోతే ఏంటి అన్న అలా పరిగెత్తి ఆగన్నా ఆగన్నా అంటున్నా. ఆయన ఆగట్లేదు. ఆయన వస్తే క్రోళ్ళు ఎవరు చూడలేదు. ఆయన ఊరు వెళ్ళారు. అసలు సండే రోజు ఎలా వచ్చారో కూడా మాకు తెలీదు. ఆయన నేను చూస్తే ఆయన ఇంకా ఆ రోజు లేరు, పరాలు అయిపోయారు. ఆయన సాయంత్రం నుంచి ఆయన లేరు. పిల్ల ఏం చెప్పట్లేదు, నాకు అంతగా తెలియదు, అసలు అంతగా ఊహించలేకపోయాను. ఇలా చిన్నపిల్లలు ఇలా అవుతాయి అని అచ్చపాదిన పిల్లల మీద చేస్తారని కూడా మాకు అంత ఐడియా కూడా లేదు మాకు. అలా తెలియపోతే పిల్ల జ్వరం వచ్చేసి వణిగిపోతా ఉంటుండే. పక్కన వాళ్ళకి కూడా ఏం చెప్పలేదు, ఏం మాట్లాడలేదు. ఏం చెప్పపోతే ఏం చేయకపోతే సోమవారం పిల్ల అల్లాడిపోతుంటే సాయంత్రం సంగతి జరిగింది. ఇది సోమవారం పొద్దున పూట పిల్ల మూత్రంకి వెళ్ళకుండా ఏం వెళ్ళకుండా నొప్పి మంట వస్తుందని అంటుంది. కానీ పిల్ల చిన్నపిల్ల ఆ పిల్ల చెప్పలేకపోతుంది. నేను ఇంకా పక్కన వాళ్ళకి ఎవరు చెప్పలే, మా ఆయనకి కూడా నేనేం చెప్పలేదు. ఆయనకి కూడా సోమవారం నైట్ పూటలో పిల్లే చెప్పింది. నన్ను అప్పుడు అరిచినా కావుతా మంగళవారం పూట మేము ముందే ఈయన లేకుండానే కంప్లైంట్ ఇచ్చి అన్ని ద్వారాగా మేము చెయ్యాలి. అలా చేస్తే ఆయన ఊర్లో ఉన్న ఆయన రాలేరు. అది అప్పుడే పరాల్లోనే ఉండేవాళ్ళు. అంటే ఇది జరిగిన వెంటనే వాడు అయిపోయారు పరాలు. ఆయన వచ్చింది మంగళవారం పూట వచ్చారు సాయంత్రం 6 గంటలకి. మేము అప్పుడు ఇంటి పక్కన వాళ్ళు కూడా మాకు ముక్కు మొహాలు కూడా తెలియదు. వీళ్ళు ఎవరో మేము ఎవరో కూడా పేర్లు కూడా మాకు వాడి పరారు అయిపోయాడమ్మా. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు లేరా? ఎవరు లేరండి. ఆ ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఒక్కలే ఉంటారు. వాళ్ళెవరు లేరు. అప్పుడు వాళ్ళెవరు లేరు. మంగళవారం పూట సాయంత్రం 6 గంటలకు వచ్చారు. ఆయన ఆటోలో నుంచి అప్పుడే దిగారు. అప్పుడే నేను పక్క ఏరియాలోకి వెళ్ళి ఇలా చెప్తున్నా, ఇలా అయింది అక్క, ఇలా సంగతి జరిగింది. వాళ్ళైతే ఎవరు లేరు, ఎవరిని అడగాలి, ఏమైనా అడిగినా కూడా ఏది ప్రూఫ్ ఏది, ఏ శాసనం ఏది, పిల్ల మాటలు నమ్మేస్తారు, తల్లి మాటలు నమ్మేస్తారు, అడుగుతారు. మనిషి లేకుండా వచ్చి మీరు ఎందుకు అడుగుతారు, నిలదీస్తారు, 4 లేనారక అప్పుడు నేను మాట్లాడితే మనిషి లేకుండా మాట్లాడుతున్నాం అని. అప్పుడే వెళ్ళి గొడవ చేస్తా నా పరాల్లోనే ఉన్నారు. మనిషి కూడా దొరికేవారు కాదు, ఎవరు నమ్మరు మా మాటలని, మేమేం మాట్లాడలేదు అక్క అని ఆగాము. ఆ రోజు ఇలా చెప్పేసి ఇలా ఇంటికి వచ్చినాం. ఆ రోజు ఆయన ఆటోలో దిగారు. దిగంగానే పిల్ల అమ్మ అన్నయ్య నన్ను చూపించింది. ఇంక మేము ఆ గల్లీలోకి ఆయన పంపించి ఇలా అన్ని అడక్క రాక్క వచ్చారు, ఒకసారి అడుగుతాం రాక్క అని మేము తీసుకొచ్చాము. మీరు వచ్చి 20 రోజులు కూడా కాలేదు, 4 రోజులు కూడా కాలేదు, లొల్లి చేస్తున్నారు, మా అబ్బాయి మంచోళ్ళు ఇల్లు అని అందరు అంటా ఉన్నారు. అప్పటికి వాళ్ళ ఊరు నుంచి వచ్చిన వాళ్ళంతా అంతా ఊరు నుంచి వచ్చినంత అందరూ అంతా ఉన్నారు. అప్పుడు ఆయన ముందే నిలదీసి అడిగాం, నువ్వు లేవు కదరా, ఎలా వచ్చో పిల్లని అలా చూసే బాత్రూమ్ ఉన్నాగా నీకు అసలు ఎలా తెలిసింది, నువ్వు పిల్ల వాషలో ఉన్నది అలా చెప్పావు, నువ్వు ఏ పిల్లని చూసావు, ఆ పిల్లని ఎదురుగా పెట్టి అడిగిస్తే అన్నకి ఇచ్చారమ్మా. అన్నని చూసేసి ఎరుతా భయపడిపోతుంది. ఇంకా ఆయన చూసేసి భయపడిపోతుంది. అన్న అని చెప్తుంది, వణికిపోయి భయపడిపోతుంది. ఇంతమంది మగోళ్ళు ఎవరి పేరు చెప్పట్లా, ఆ అన్న పేరు తప్ప చెప్పి పిల్ల వణికిపోతుంది. ఫుల్లుగా వానం. నేను రాత్రిపూట అడిగినా తాగలేదు, ఆయన్నే చూపిస్తా ఉంది మనిషిని. అప్పటికి అడిగినా గొడవ అవుతున్నా, ఆయన మనిషిని మాత్రం బయటకు వదులుకుండా రుళ్ళు అయిపోతే ఇంక బుధవారం పూట స్టేషన్కి తీసుకెళ్తాం పిల్లని. హాస్పిటల్ చూపించి ఇంకా స్టేషన్కి చొక్కా పట్టుకుని ఆ గల్లీలో కూడా మాకు తెలియదు, అందరూ వచ్చారు. పసిపిల్ల అమ్మ ఇది, నీలాంటి ఆడపిల్ల మాకు ఉన్నారు, ఏదైనా ఆడపిల్ల విషయము ఆడదాని విషయం మాకు తెలుసని అందరూ వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయారు. 1 గంటకి తీసుకెళ్లి పిల్లని పరీక్షలకని పంపించారు ఒక హాస్పిటల్కి. దాని తర్వాత పిల్ల బన్నీని ఏమైనా ఉందా అని అడిగారు, ఆనవాళ్ళు తెలియట్లేదని. తర్వాత కోటికి వేస్తున్నాం అని చెప్పి నీలాపూర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు పిల్లని. ఆ రోజు అక్కడ తీసుకెళ్తే పిల్ల ఎవరితోనే నేను ఉండలేదు హాస్పిటల్లో. మేమే తీసుకెళ్ళాం, అందరం లాక్కెళ్ళిపోయాం. ఆయన్నే లాక్కొని వెళ్ళిపోయి స్టేషన్ గారు మేమే తీసుకొని వెళ్ళిపోయాం. పక్కన ఆ ఏరియా వాళ్ళందరూ వచ్చారు, అక్కలందరూ వచ్చారు, చొక్కా పట్టుకుని గుంజుకొని మళ్ళీ లాక్కొని వెళ్ళిపోయాం. మేమే తీసుకెళ్ళిపోయాం. అందరు కలిసి చేశారు ఇదంతా. తీసుకెళ్ళి పెట్టాం. పిల్లని
కోటి పంపిస్తామని చెప్పారు. నీలాపూర్ హాస్పిటల్ పెట్టాలని జాయిన్ చేయమని చెప్పారు. కానీ ఆ నైట్ పూట నాకు భయం వేసి నేను జాయిన్ చేయలేదు. కావాలైతే పొద్దున పూట వస్తాను మేడం, పిల్ల అల్లారిపోతుంది, నా భయం వేస్తుంది అని చెప్పి నేను ఇంటికి వచ్చాను. ఇంకా ఇంటి పక్కన వాళ్ళు అలా ఉండకూడదమ్మా, వాళ్ళు చేస్తున్నట్టు సాక్ష్యం కావాలి, రిపోర్ట్లు రావాలి, మెడికల్ రిపోర్ట్ కావాలి, బలమైన సాక్ష్యం కావాలి, నువ్వు అలా భయపడితే ఎలా, పిల్ల దయనని చెప్పు, భయపడమాకని ఇంటి పక్కన అక్కలు అందరూ పెద్ద మనుషులు అక్కలు అందరూ, వాళ్ళు నా సొంత వాళ్ళు మాత్రం కాదు, వాళ్ళు బయట వాళ్ళు అమ్మ, నా రక్త సంబంధం వాళ్ళు అయితే ఎవరు లేరు, నా అనుకున్న లేరు, బయట వాళ్ళు అయినా నాకు నీవు ఉన్నామని ముందుకు వచ్చి దయనని చెప్పి హాస్పిటల్ పంపించారు. సరే అని నేను కూడా వెళ్ళాను, జాయిన్ చేసాం, పిల్ల టెస్టులు అన్ని చేశారు, రిపోర్ట్లు వచ్చినాయి. ఆ రోజు నైట్ పూటలు చెప్పారు. డాక్టర్ మేడం రాత్రి 3ంటికి మాకు చెప్పింది, కానిస్టేబుల్ ఎదురుగానే అక్క కానిస్టేబుల్ ఎదురుగానే మేడం డాక్టర్ మేడం ఆడికి అలా శిక్ష చేస్తారు, వెయ్యన్ని జరిగినట్టనే వస్తుంది రిపోర్ట్లో అని పెట్టారు. 10 నిమిషాలు అయింది మేడం. 10 నిమిషాలు ఇదంతా నడిపించాడు వాడు. 10 నిమిషాల దాకా పిల్లతో ఉన్నారని కూడా రిపోర్ట్ వచ్చింది. టైం మనకు గుర్తులేదు మేడం. పిల్ల బాత్రూమ్ అని చెప్పిందిగా, కూర్చుని చిన్నపిల్ల వాన వస్తుంది అని పిల్ల పాలిస్తాను ఇక్కడే నుంచుని నాకు గొమ్మలోనే. ఇంతలోకి ఆయన ఎటు దూరారో కూడా తెలియలేదు నాకు, టైం గుర్తులేదు. రిపోర్ట్ లో టైంతో సహా ఉంది. 10 నిమిషాల దాకా ఉన్నారని రిపోర్ట్ లో కూడా వచ్చింది. ఈ రిపోర్ట్లన్నీ వచ్చినాయి. పోలీసులు న్యాయం చేస్తారని అంటున్నారు. ఎప్పుడు న్యాయం చేస్తారు, ఎంతవరకు చేస్తారు అన్ని మాకు తెలియాలి. మేము కూడా అడుగుతాము సార్ని. మేము ఆంధ్ర నుంచి వచ్చాం, బతుకుతెరు నుంచి విజయవాడ. ఇక్కడికి వచ్చి నెల అయింది. ఇంట్లో దిగి 25 రోజులు ఇంట్లో దిగి అనుమానంగా అసలు కనిపించలేదు. అసలు ఆయన ముక్కు మొహాలు కూడా తెలియదు, అసలు ఆయన పేరు కూడా తెలియదు, మాట్లాడలేదు. పేరు ముక్కు మొహాలు అసలు ఎవరి మాకు అసలు తెలియవు. ఆయన తెలియకుండా మా పిల్ల మీద ఇంతగా ఉరికట్టారు. ఆయన రిపోర్ట్లు రావాలన్నారు, ఆగాము. అది శిక్ష పరని రేవంత్ సార్ దాని చేతులు ఎక్కి మొరుకున్నాం. ఆయన ఇది చూసి పొందిచ్చి తొందరగా రిపోర్ట్లన్నీ కానిస్టేబుల్ గారే ఉన్నాయి, వాళ్ళకి తెలుసు. ఈ రేవంత్ సార్ కొంచెం పొందిచ్చి వీడియో చూసి ఏదైనా న్యాయం చేయాలంటే వాళ్ళకి ఆయన్ని ఉరి తీయాలి. ఇలాంటి ఈసారి చిన్నాళ్ళని ముట్టుకోకూడదు. ఇంకా ఎవరైనా అసలు చిన్నాళ్ళ పిల్లలు చూడాలంటే భయపడాలి. ఒక ఆడపిల్ల జరిగినట్టు ఇంకో ఆడపిల్ల జరగకూడదు. నా అలాంటి తల్లి వేదన కూడా రాకూడదు, ఆ తల్లికి అంత బాధ ఎవరు పడకూడదు. ఇక్కడితో ఆగిపోవాలి. ఇవన్నీ ఇలానే చేస్తుంటే మాకేమైంది, మీ బెయిల్ మీద బయటికి రావచ్చు, మీ ఇప్పుడు వెళ్తాం, ఏమైంది 14 రోజులు బయట రావచ్చు, 7 సంవత్సరాలు బయటికి రావచ్చు, మమ్మల్ని చేసేది ఎవరు లేరు అని వాళ్ళకి ధైర్యం ఉంది. అది అలా ఉన్నారు కాబట్టి ఇన్ని కేసులు, ఇన్ని చరిత్రలు జరుగుతున్నాయి. అవి జరగకుండా ఉన్నాలంటే ఇలాంటి వాళ్ళు వీధులు ఉరి తీయాలి. నా కొడుకు ఇలాంటి వాళ్ళని అసలు ఈసారి ఇలా జరగకూడదు. పిల్లని ఒక వారం రోజులు ఉంచమన్నారు హాస్పిటల్లో. 7 రోజుల పిల్ల ఉన్నారమ్మ, కండిషన్ బాగాలేదు అని చెప్పిన వాళ్ళు పిల్లని మీరు హాస్పిటల్ గారికి వచ్చారు, చూసారు, అంతా చేస్తున్నారు. పిల్ల వారం రోజుల దాకా హాస్పిటల్లో ఉన్నారమ్మా. ఇంటికి వస్తే 5 లక్షలు అయితే నువ్వు చూసుకుంటావా, ఇన్ఫెక్షన్ అయితే 3 రెత్తులుగా పలిగిపోయి ఉంది, పిల్ల సీరియస్ గా ఉంది కండిషన్ అని చెప్పిన వాళ్ళు నిన్న పంపించారు పిల్లని. ఇప్పుడు హాస్పిటల్ ఏం చెప్పారు పిల్లకి? బాలే, మాకే కాగితాలు ఇవ్వాల, చెప్పినంతా చెప్పారు. మళ్ళీ రేపు తీసుకురమ్మన్నారు. మీరు వాళ్ళందరూ వస్తున్నారని ఏమాత్రం సంతకాలు బాగానే సహకరించారా మీకు? పోలీసులు, హాస్పిటల్ వాళ్ళంతా బాగానే సహకరించారా మీకు? వెళ్ళిన తర్వాత ఏం సహకరించలేదు. ఇవన్నీ వీడియో వాళ్ళు వచ్చిన తర్వాత ఈ అక్కలు పెద్ద వాళ్ళు అక్కలు మాట్లాడిన తర్వాత సహకరించారు. వెళ్ళిన తర్వాత ఏమి పని ఏమి అవ్వలేదమ్మా. ఎక్కడైనా వెళ్ళిన తర్వాత ఏ పని లేని వాళ్ళకి అంటేనే పని అవ్వదు. ఈ స్థితిలో ఉన్న వాళ్ళకి పట్టించుకునేది అయితే లేదు, లేని వాళ్ళకైతే ఇది జరిగాయన్నీ లేని వాళ్ళకే జరుగుతున్నాయి. అసలు ముఖ్యంగా పేదవాళ్ళకి లేని వాళ్ళకి అన్ని జరుగుతున్నాయి. లేని వాళ్ళు అయితే ఏంటి, ఉన్న వాళ్ళు అయితే ఏంటి, ఏ పిల్లైనా ఆడపిల్లే. ఇలాంటి జరగకుండా ఆగాలి అంటే చూడాలి, అన్ని ఉరి తీసేవాలి. రేవంత్ సార్ మీరు చూసి అన్ని గమనించి చట్టాలు మార్చి అలాంటి వాళ్ళు ముట్టుకోకుండా వీటిలో ఉరి తీస్తే, వాష్రూమ్కి వెళ్ళినా కూడా రక్షత లేకపోతే ఎలా, చిన్న పిల్లలకి వాష్రూమ్కి వెళ్ళినా కూడా రక్షట లేకపోతే ఎలా, మాకు ఇది ఒక్కటి న్యాయం చేస్తే చాలు. రేవంత్ గారి నుంచి మీరు కోరుకునేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి గురించి మీరు కోరుకునేది ఏంటంటే శిక్ష తీయాలంటారు. శిక్ష తీయాలి, ఉరే తీయాలి. శిక్ష లేదు, ఆయన ఉరే తీయాలి. ఇంకో ఆడపిల్లని అంటుకోవాలంటే భయపడాలి. ఇలాంటి లేని వాళ్ళ కాలికే ఇలా ఉన్నారని లేదు, ఏదైనా ఆడపిల్లే. అలాంటి వాళ్ళని శిక్ష తీసిన రోడ్లను ఉరి తీయాలి. ఇంకోసారి ఆడపిల్ల ముట్టుకోవాలంటే భయపడేట్టు రేవంత్ సార్ చెయ్యాలి మాకు ముందు. అది ఏతరీతంగా మేము పోరాడుతాం. మీరు సారి గారు మీరు కూడా కొంచెం
చేయాలి. వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ సార్ కూడా అడుగుతున్నాం మేము. ఆడవాళ్ళకి కోసం న్యాయం చేస్తారు, బయటకు వచ్చారు. కొంచెం రక్షణ కనపరిచారు కూడా మాట్లాడితే, కొంచెం రక్షణ కనపరి మాట్లాడితే అంతకు మించి మేము వేరు కోరుకోవట్లేదు. న్యాయం జారి సహాయించాలి మాకు అంతే. ఆడవాళ్ళ కోసం బయటకు వచ్చారు పవన్ కళ్యాణ్ సార్ గారు కూడా రక్షణ ఇవ్వాలి, మాకు సహాయం చెయ్యాలి, అని ఉరి తీయాలి ఆయన ఊరి తీసేవాలి. ఇంకంత మించి ఇంకేం లేదు. మాకు అప్పు చెప్పమని వాళ్ళ వల్ల అమ్మ శిష్యులు పడితే 2 నెలలు అయిద్దంటే మాకు అప్పు చెప్పేసామని. మాకు అప్పు చెప్పేస్తే పిల్ల అయితే ఏ నరకంలో ఎలా పడిందో అని అక్కడే మేము ఏం చేస్తాం చేసేసుకున్నాం. మాకు అప్పు చెప్పేసేవాళ్ళు. ఇది ఒక్కటి చేసి పడితే మాకు చాలు, ఇంకంత మించి ఏం లేదు.